యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రానికి ముందుగా అనుకున్న స్ట్రాటజీ ప్రకారమే మొదటి రోజు 172 కోట్లతో, రెండవ రోజు 243 కోట్లతో, మూడవ రోజు 304 కోట్ల రూపాయలతో కలెక్షన్ పోస్టర్స్ వేసుకున్నారు. అయితే చాలామంది హీరోలు, నిర్మాతలు ఇటువంటి ఫేక్ కలెక్షన్స్తో కూడిన పోస్టర్స్ వేసుకోవడం పబ్లిసిటీలో ఒక భాగం అనుకుంటున్నారు. కాబట్టి ఈ కలెక్షన్ పోస్టర్స్ను లైట్ తీసుకుందాం. మరో ప్రక్క డబ్బులు తీసుకుని ఫేక్ కలెక్షన్స్ వేసే బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ మీడియా, ఆంధ్ర బాక్స్ వంటి వారు దేవరకు 70% కలెక్షన్స్ ఆల్రెడీ వచ్చేసాయి, 80% కలెక్షన్స్ వచ్చేసాయి అంటూ ఓదర కొడుతున్నారు. కానీ వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. అటువంటి చేదు వాస్తవం గురించి మనం చెప్పుకుంటే దేవర కొన్ని ఏరియాల్లో యావరేజ్గా రన్ అవుతోంది, మరికొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కష్టాలను ఎదుర్కొంటోంది. కొన్ని ఎగ్జాంపుల్స్ పరిశీలిద్దాం. కృష్ణా జిల్లాకు చెందిన ఒక బాక్స్ ఆఫీస్ ట్రేడ్ నిపుణులు ఇస్తున్న సమాచారం మేరకు 5 రోజులకు దేవర ఆ జిల్లాలో 5,54,00,000 రూపాయలు కలెక్ట్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్కు సుమారుగా 8 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. అంటే ఈ సినిమా ఇంకా 2,50,00,000 పైనే ఆ జిల్లాలో కలెక్ట్ చేయాలి. కానీ రోజుకి 20 లక్షల వరకు కలెక్ట్ చేస్తోందని సమాచారం. ఇక్కడ కర్నూలు సిటీ డే 5 టాప్ గ్రాసర్స్ చూడండి. ఆర్ఆర్ఆర్ సినిమా 26,81,000తో అగ్రస్థానంలో ఉండగా, ఎక్కడో పాతాళంలో దేవర 14వ స్థానంలో 11,45,000 కలెక్ట్ చేసింది. తాడేపల్లిగూడెం డే 5 టాప్ గ్రాసర్స్ చూడండి. భీమ్లా నాయక్ 8,09,000తో అగ్రస్థానంలో ఉండగా, టాప్ 5 చార్ట్లో అసలు దేవర పత్తలేదు. ఇది ఆల్ టైమ్ టాప్ 10 కన్నడ డబ్బుడ్ గ్రాసర్స్ లిస్ట్. ఇందులో దేవర 1,57,00,000 షేర్తో 9వ స్థానంలో ఉంది. ఇది నార్త్ అమెరికా ఫస్ట్ మండే టాప్ 10 ఓవరాల్ తెలుగు గ్రాసింగ్ లిస్ట్. అదృష్టవశాత్తు ఈ లిస్టులో దేవర స్థానం సంపాదించుకుంది, కానీ 10వ స్థానం. దేవర ఒరిజినల్ స్టేటస్ ఈ విధంగా ఉండగా, ప్రస్తుతం ఇది దసరా సెలవుల సీజన్ కావడం, రానున్నది దసరా పండుగ కావడంతో కలెక్షన్స్ ఇంప్రూవ్ అయి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా యావరేజ్ హిట్గా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు ఆశాభావంతో ఉన్నారు.